అయితే మనము ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో మనం బీజేపీ పార్టీని అర్థం చేసుకోకుండా జమిలీ ఎలక్షన్స్ని అర్థం చేసుకోలేము. బీజేపీని ఆర్ఎస్ఎస్ని మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే జమిలీ ఎలక్షన్స్ మనకు బాగా అర్థమవుతాయి. ఎందుకంటే ఇందాక అంటే రాజు గారు చెప్పినట్టు ఏదో పెళ్ళి ఇద్దరు ఒకటేసారి జరిగితే ఖర్చు తగ్గుతుంది కదా అని చెప్పి ఊరు మొత్తం ఒకసారి చేస్తే దేశం ఊరు మొత్తం ఒకటేసారి చేస్తే ఇంకా తగ్గుతుంది కదా. ఇప్పుడు దేశం ఊరు మొత్తం దేశం మొత్తం చేస్తున్నారు. అదే అయితే అభివృద్ధి కుంటుపడుతుంది అనే సాకు వీళ్ళు ఏదైతే చెప్తున్నారో ఇది పూర్తిగా అవాస్తవం, వాస్తవం కాదు. ఎక్కడ ఎలక్షన్ ఉంటే ఆ ఎలక్షన్కి సంబంధించిన ఆ ప్రాంతానికి సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవి అప్పటి మనకే ఆగుతాయి, ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతాయి. అంటే మొన్న రైతు బంధు ఎందుకు ఆగింది లేకపోతే ఇంకోటి ఎందుకు ఆగింది అని చెప్పేసి అని అంటే అది తాత్కాలికం. రైతు బంధు వేసేది ఉంటే ఆబ్జెక్షన్ ఎవరైనా చేస్తే అది ఆగింది, లేకపోతే లేదు, కంటిన్యూ అయ్యేది. అదేవిధంగా అంటే దాంతో ప్రతిపక్ష పార్టీ లేకపోతే ఇంకో పార్టీ ప్రయోజనం పొందుతుంది అనుకున్నప్పుడు కంప్లైంట్ చేసినప్పుడు మాత్రమే ఆగుతుంది, లేకపోతే ఆగదు. మూడోది, ఈ ఎలక్షన్స్లో ప్రతి ఎలక్షన్స్లో టీచర్స్ని ఉపయోగిస్తున్నారు అని చెప్పేసి ఒక ఎలిగేషన్ పెట్టారు వాళ్ళు. టీచర్స్ని అంటే వీళ్ళు రేపు జమిలీ ఎలక్షన్ పెడితే టీచర్స్ని కాకుండా ఇంకెవరిని పెడతారు, ఇంకెవరిని పెడతారు. ఏంటంటే పదే పదే వాళ్ళని డిస్టర్బ్ చేయడం వల్ల వాళ్ళ విధులకు ఆటంకం కలుగుతోంది కాబట్టి ఒకేసారి పెడితే వాళ్ళ విధులు కరెక్ట్ గా అంటే కొంతకాలమే గ్యాప్ తీసుకుంటారు అనేది ఆయన వాదన. లేదు మేడం, అది కాదు. పదే పదే ఒకే ప్రాంతంలో ఎప్పుడు రావు, పదే పదే ఒకే ప్రాంతంలో ఎప్పుడు రావు. ఒకవేళ ఒక ఎమ్మెల్యే మృతి చెందితేనో లేకపోతే ఇంకో రకంగా జరిగితేనో ఆ టైంలో మాత్రమే ఏదైనా బై ఎలక్షన్స్ వస్తాయి తప్పితే జనరల్గా 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. ఏదన్నా రేర్ కేసులలో తప్పితే మిగతా సందర్భాల్లో రావండి. ఎందుకు పెడతారు ఊరికే? అంటే ఎలక్షన్ కమిషన్కి పని లేదా? అట్లా ఉండదు. అదేవిధంగా ఇది వాళ్ళు చెప్తున్న ఒక కుంటి సాకు. అదేవిధంగా ఫ్రీ బీస్ చాలా అరికట్టడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక మాట అన్నాడు మా రాజుగారు. అసలు నేనేమంటున్నానంటే ఈ ఫ్రీ బీస్ మీద అసలు బీజేపీ స్టాండ్ వద్దు అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు వాళ్ళు మొదటి నుంచి అదే కదా వాళ్ళ వాదన. మరి ఎందుకు ఎలక్షన్స్లో వాళ్ళు ఫ్రీ బీస్ని ప్రకటిస్తున్నారు? ఎక్కడ ఇవ్వలేదు కదా. ఎందుకు పిఎం కిసాన్ యోజన ఏంది, పిఎం కిసాన్ ఏంటి, లేకపోతే ఇంకా మిగతా అంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నది ఏంటి, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నది ఏంటి, ఇట్లా అనేకం ఉన్నాయి. రెండు ఉంటాయండి. కొన్ని పార్టీలు అది ఆర్థిక సాయంగా ప్రకటించుకుంటాయి, మిగతా పార్టీలు చేసినప్పుడు ఫ్రీ బీస్ అంటారు. అదే మరి there is a difference. అదే వాళ్ళు చేస్తేనేమో ఒక రకం, వీళ్ళు 12,000 రూపాయలు ఇచ్చారు కదా. మరి వాళ్ళు ఇవ్వలేదు అనట్లేదు, మీరు తప్పు అని వేలు చూపిస్తున్నప్పుడు మీరు ఎట్లా ఇస్తున్నారు అనేది వారి ప్రశ్న, మా ప్రశ్న. మూడో విషయం ఏంటంటే మేడం, ఫ్రీ బీస్ మీద వీళ్ళు ఇంత పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు కదా. ఒక పేదవాడు, ఒక మధ్యతరగతి, లేకపోతే అవి పొందుతున్న ఒక లబ్ధిదారుడు అంటే సంపాదన లేకనో లేకపోతే వాళ్ళ పేదరికం కారణంగానో వాళ్ళకు అందుతున్న ఒక సంక్షేమ కార్యక్రమం ఇది. మొత్తం దేశ బడ్జెట్లో చాలా 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 చిన్న బడ్జెట్, చాలా చిన్న బడ్జెట్ వాళ్ళకి ఇస్తున్నది. యాక్చువల్గా ఎక్కువ మొత్తంలో వాళ్ళకి ఇవ్వాలి, కానీ చాలా చిన్న బడ్జెట్ ఇస్తున్నాం. అయితే ఇదే సందర్భంలో ఇవే పార్టీలు, అది ఏ పార్టీ అయినా కావచ్చు, కంపెనీలకు లక్షల కోట్ల రూపాయల బకాయిలు లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఎందుకు ఇస్తున్నారు? డిస్కషన్ ఇస్ గోయింగ్ డీవియేట్. ఇప్పుడు అది మాట్లాడదాం అంటే ఇంకా చాలా ఉన్నాయి, మాట్లాడదాము. దానికి సంబంధించి వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ గురించి కదా మాట్లాడుతున్నాం. లేదంటే డీవియేషన్ చేద్దాం అంటే కాబట్టి నేను వస్తున్నాను, నేను అటే వస్తా, మొత్తానికి నీ దగ్గరికే వస్తాను, నేను ఎటు పోను, డైవర్ట్ చేయను. ఇది లక్షల కోట్ల రూపాయల రాయితీలు వాళ్ళకి ఇచ్చినప్పుడు పేదరికం గురించి బీజేపీకి బాధ ఎందుకు? అంటే పేదవాళ్ళకి అందుతున్న రాయితీల విషయంలో బాధ ఎందుకు? వీళ్ళు పదే పదే ఎప్పుడు కూడా పేదవాళ్ళకు ఇది అందుతుంది అది అందుతుంది అని చెప్పేసి
బాధపడిపోతున్నారు. కానీ లక్షల కోట్ల రాయితీలు not ఇది- correct. ఎందుకు This is ఎందుకు not correct. ప్రతిసారి This is not correct. వీళ్ళ వర్షనే అది. ఈ దేశంలో మీరు రాజుగారు ఏం చేస్తారో చెప్పండి. 25 కోట్ల మంది రాజుగారు పేదరికంలో బయటపడేసినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అయితే ఇది మాట్లాడదు. చాలా అయితే ఇది మాట్లాడదు. అయితే ఇది మాట్లాడదు. ఫ్రీ బీస్ వల్ల ఎంత ఇబ్బంది అవుతుందో ఏం నేను చెప్పేది కాదు, ఆర్బీఐ చెప్పింది. ఇప్పుడు 6.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎందుకైనా తెలంగాణ రాష్ట్రంలో ఏమైంది? ఎవరు చేసి పెట్టిరు? 2014 ఏం నుంచి జరిగిందండి? 2024 వరకు ఏం జరిగింది? 6.7 లక్షల కోట్ల రూపాయల అప్పు అట్లయితే ఎందుకు అయింది? కేంద్ర ప్రభుత్వానికి కూడా అప్పు మేడం, ఉంటుంది. దాని గురించి మాట్లాడాలంటే అప్పుల కారణంగా మోడీ గారు రైతు బంధు మోడీ గారు వచ్చిన తర్వాత సాక్షాత్తు 200% పెరిగిందండి మన దేశ అప్పు. 1/1. వినండి, మన దేశ అప్పు మోడీ గారు వచ్చిన తర్వాత 200% పెరిగిందని చెప్పి సర్వేస్ చెప్తారు. అదే మరి 200% పెరిగింది. తెలంగాణలో మీకు కూడా ఇద్దరు కదా? 60,000 కోట్లు ఆగండి, మీరు ఆగండి. 60,000 అయితే కోట్లు 6 లక్షల కోట్లకు పోయింది అప్పు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఫ్రీబీస్ విషయంలో మీకు ఒక క్లారిటీ లేదు. ఒక క్లారిటీ మీరు మాత్రం ఇచ్చేటప్పుడు మాత్రం చాలా బాగా ఇస్తారు, వేరే వాళ్ళు ఇస్తారు మాత్రం మీరు ఒప్పుకోరు. అదేవిధంగా నేనేమంటున్నానంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ విషయానికి వచ్చినప్పుడు మేము మొదటి నుంచి మేము చెప్తున్నది ఏంటంటే మొదట మేము అంగీకరించాం, మొదట మా పార్టీగా అంగీకరించాం. కానీ ప్రాక్టీస్లో చూసిన తర్వాత దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగటం అనేది అసాధ్యమనే అభిప్రాయానికి ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నాము. రేపో మాపో మా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అంగీకరించట్లేదు. రేపో మాపో దాని మీద మా వాళ్ళు డిస్కస్ చేసి ఆ విషయం చెప్తారు. ఎందుకు మేము ఈ ఆలోచనకు కూడా రావడం జరిగిందనంటే మొన్న జరిగిన మన ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికలలో 7 దశలుగా మనం ఎలక్షన్స్ జరుపుకున్నాం. ఆ రోజు సుదీర్ఘంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడింది, ఎందుకు మనం 7 దఫాలుగా మనం పెట్టుకుంటున్నాము సార్? కరెక్షన్ సబ్జెక్ట్ 7 దఫాలేనా లేకపోతే 10 మనం సార్వత్రిక ఎన్నికలు మన 7 దఫాలుగా పెట్టుకున్నాం. 7 దఫాలుగా పెట్టుకున్నప్పుడు కారణం ఏం చెప్పింది సిఇఓ అనంటే దేశంలో అన్ని ప్రాంతాలలో అన్ని లొకాలిటీలో ఒకే పరిస్థితి లేదు, మనము ఒకే పరిస్థితిలో కండక్ట్ చేయడానికి అవకాశం లేదు. కొంచెం యాడ్ చేస్తాం. నిన్న జరిగిన 4 ఎలక్షన్స్ వాస్తవానికి అక్టోబర్లో జరగాలి, అక్టోబర్ జరగాల్సింది. జమ్మూ అండ్ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఇంకొకటి రాష్ట్రం హర్యానా, 4 రాష్ట్రాలు జరగాలి టర్మ్ ప్రకారం. కానీ 2 మాత్రమే జరిగింది. నరేంద్ర మోడీ ప్రచారానికి అనుకూలంగా కోసం చేశారా అంటే కాదు, మాకు సిబ్బంది లేరు, నియంత్రణ కష్టం మాకు అని చెప్పి 2 రాష్ట్రాలు చేశాడు. 4 రాష్ట్రాలకే నిర్వహణ చేయలేని ఎన్నికల కమిషను ఇప్పుడు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు ప్లస్ కేంద్ర ప్రాంతాలకి ఎలా నిర్వహించగలుగుతుంది రేపు భవిష్యత్తులో? అట్లా అంటే అప్పుడు ప్లాన్ లేదు, ఇప్పుడు ప్లాన్ ప్రకారం వెళ్తున్నాం కాబట్టి మేము అవన్నీ చూసుకునే వెళ్తామని చెప్తుంది బీజేపీ పార్టీ. ఖచ్చితంగా ఎవరైనా సరే ప్లాన్ ఎక్కడికి సిబ్బంది కొత్తగా తీసుకోరు కదా, ఉన్న టీచర్లే కదా వీళ్ళు చెప్తున్న ప్రకారం. అంటే సాకులు, అంటే చాలా రకాల మార్పులు రావచ్చు కదా ఒకవేళ ఈ బిల్లు గనక పాస్ అయితే. చెప్పింది సాకులు అంతే. ఏమంటున్నానంటే ఒక 7 దఫాలుగా మనం జరుపుతున్నామనంటే దాంట్లో రకరకాల రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. వాళ్ళ బీజేపీ, అమిత్ షా, అదేవిధంగా మోడీ వాళ్ళకు అనుకూలమైన సమయాలు పెట్టుకోవడానికి ఒక కారణము, ప్రధానమైన కారణము. రెండోది అన్ని ప్రాంతాలలో సమానంగా మనం పెట్టలేని పరిస్థితి. అదేవిధంగా మన దేశ సామాగ్రి వ్యవస్థ ఏదైతే ఉందో, అంటే కేటాయించే బలగాలు కావచ్చు, పోలీసు వ్యవస్థ కావచ్చు, మిలిటరీ వ్యవస్థ కావచ్చు, లేకపోతే టీచర్ వ్యవస్థ కావచ్చు, లేకపోతే ఏదైనా దానికి కావాల్సిన సామాగ్రి ఏదైతే ఉందో అది మనకు సరిపోయినంతగా లేదు. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకేసారి జరపడానికి అవకాశం లేదు, రాదు కూడా అనేది చాలా చాలా క్లియర్గా వాళ్ళు చెప్పారు. అంతేకాదండి, మొన్న వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ కూడా 7 దఫాలుగా జరిపారు. ఒక్క రాష్ట్ర ఎన్నికలే 7 దఫాలుగా జరిపారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ దేశంలో ఒకేసారి ఎన్నికలు జరపడానికి మన దేశ భౌగోళిక పరిస్థితి, అదేవిధంగా ఇక్కడున్న ఫెడరల్ స్ఫూర్తి ఏదైతే ఉందో, సమాఖ్య రాష్ట్రాల స్ఫూర్తి ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా ఈరోజు బీజేపీ చేస్తుందో అది కంప్లీట్గా మన స్ఫూర్తికి విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమే కాదు, ఫెడరల్ వ్యవస్థకు విరుద్ధం. ఈ ఫెడరల్ వ్యవస్థకు విరుద్ధం అని చెప్పేసి ఎందుకంటున్నానంటే ఈ అన్ని రాష్ట్రాలు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం స్వతంత్రత ఉంటుంది, స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి తుంగలో తొక్కడానికి
తీసుకోవటాన్ని తుంగలో తొక్కడానికి బీజేపీ చాలా చాలా ప్లాన్డ్గా ఈరోజు జమిలీ ఎలక్షన్స్ అని తీసుకొస్తా ఉంది. అయితే వీళ్ళ ప్లాన్ ఏంటి? 1 నేషన్ 1 ఎలక్షన్ కాదు, 1 నేషన్ హిందూ మతం, 1 నేషన్ 1 రిలీజియన్. వీళ్ళ ప్లాన్ అది. దాంట్లో భాగంగానే ఆ ఎలక్షన్ పెట్టి రిలీజియన్ కి ఏ విధంగా వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఈ దేశంలో అంటే మతాన్ని వినండి, మొత్తం వినండి. ఈ దేశంలో ఉన్న మెజారిటీ హిందువులంతా ఒకే దేశంగా ఉండాలి అని చెప్పేసి, ఒకే దేశం, ఇదంతా హిందూ దేశం అని చెప్పేసి వీళ్ళకి ఒక హిందూ దేశం అనే మాట మనం అంటున్నది కాదండి, ప్రపంచ దేశాలు హిందూ దేశంగానే పరిగణించబడుతోంది మన భారతదేశం. మనది ప్రజాస్వామ్య వ్యవస్థ అండి, ప్రజాస్వామ్య వ్యవస్థ, పార్లమెంట్ వ్యవస్థ. ఎంత ప్రజాస్వామ్యం ఉన్నా ఏం జరిగినా హిందూ దేశాల్లో అతి పెద్ద దేశం ఏది అంటే ఫస్ట్ వచ్చేది ఏది? అరే హిందూ దేశం. మనం హిందువులుగా ఉండడం వేరు, హిందూ దేశంగా పేరు తెచ్చుకోవడం వేరు మేడం. మనం హిందూ దేశంగా పేరు తెచ్చుకోలేదు. మనది ఇప్పటికే పార్లమెంట్ ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య దేశంగా పరిడవిల్లుతుంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగానే ఎవరు మాట్లాడినా హిందూ దేశంగా మాట్లాడట్లేదు. ఇది ఈ రోజు వీళ్ళు చేస్తున్నది ఏంటంటే వీళ్ళకి ఒక హిడెన్ ఎజెండా ఉంది. ఆ హిడెన్ ఎజెండా ఏంటనంటే ఆర్ఎస్ఎస్ ఇప్పటికే నయా సంవిధాన్ పేరుతోని ఒక డాక్యుమెంట్ ని రిలీజ్ చేసింది. సుమారు 300 పేజీలతో డాక్యుమెంట్ రిలీజ్ చేసింది, తయారు చేసింది. దాంట్లో 16 పేజీలు ఈరోజు బయటకు వచ్చినాయి. ఈ బయటకు వచ్చిన దాంట్లో అసలు మీరు నమ్మరు ఎంత దారుణమైన అంశాలు ఉన్నాయనంటే, ఫస్టే ఈ దేశాన్ని మనం హిందూ దేశంగా ప్రకటించాలి అనేది మొదటి. ఇక ఆ తర్వాత ఇప్పుడే చూపిస్తాను. జమిలీ ఎన్నికల గురించి ఇంకొక విషయం నేను ప్రయాణానికి అన్నగారికి చెప్పొచ్చు. నేను తెలుగులో చేశాను భారత కొత్త రాజ్యాంగం. సరే మోహన్ భగవత్ మేమెందుకు చేస్తామండి? నాకు హిందీలో వచ్చింది, అది కూడా పెట్టాను. మీ దగ్గర హిందీలో మోహన్ భగవత్ గారిది హిందీలో వచ్చింది. టూకీగా ఏందనంటే ఈ దేశం హిందూ దేశం, ఈ దేశంలో మతమే ప్రధానం కావాలి, మతమే ప్రధానం కావాలి, అది హిందూ మతమే ప్రధానం కావాలి. ఇతర మతాలకు స్వేచ్ఛ లేదు. ఈ దేశంలో ఉండాలంటే హిందూ మతంలోనే ఉండాలి. స్త్రీలకు స్వేచ్ఛ లేదు, స్త్రీలు కేవలం ఇంటికే పరిమితం కావాలి. ఇది లిటరల్ గా ఉంది. ఇప్పుడు మేడం డిబేట్ చేద్దాం అంటే ఇది వదిలేద్దాం, ఈ టాపిక్ వదిలేసి వేరే మాట్లాడదాం అంటే మాట్లాడదాం. నా దగ్గర కూడా చాలా అస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలకు నేనేమంటున్నానంటే జమిలీ ఎన్నికలకు ఇది ఒక దారి సుగమం చేసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ విధానాల్ని అవలంబించడం కోసము, అమలు చేసుకోవడం కోసము వాళ్ళు ఒక ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ జమిలీ ఎలక్షన్స్ కూడా అందులో భాగంగానే ప్లాన్ చేసుకుంటున్నారు. ఏది మన వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళ గోవాల్కర్ కానీ లేకపోతే వాళ్ళ సావర్కర్లు కానీ వాళ్ళ రైటింగ్స్ మొత్తం ఇవేమి ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఇప్పుడు కొత్త దానికి ఒక ఆర్డర్లో పెట్టి ఇప్పుడు ఒక రాజ్యాంగంగా రాస్తున్నారు. కానీ ఇక వాళ్ళు దాన్ని ఒప్పుకోకపోతే నేనేం చేస్తా. కానీ మొత్తం ఈ 16 పేజీలలో మొత్తం ఈ దేశానికి వ్యతిరేకంగా ఏమేమి కావాలో అవన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే నేనేమంటున్నానంటే జమిలీ ఎలక్షన్స్ అనేది ఏంటి? ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ వల్ల హిందూ మతాన్ని అంతా ఏకం చేసి ఇతర మతాల్ని విడగొట్టి రూల్ చేస్తారు, డివైడ్ అండ్ రూల్ అనేది మీ ఉద్దేశం. వాళ్ళు ఈ దేశంలో మొత్తం ఆధిపత్యం చెలాయించాలి, హిందూ మతమే ఆధిపత్యం చెలాయించాలి, ఇంకొకళ్ళు చెలాయించడానికి లేదు. రెండో విషయం ఏంటంటే ముఖ్యమంత్రులు ఎవరుండాలి, మంత్రులు ఎవరుండాలి? బ్రాహ్మణులే ఉండాలి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు. మంత్రులు ఎవరన్నా ఉంటే శూద్రవర్ణం వాళ్ళు ఉండాలి, లేదా ఆర్యులు ఉండాలి, వైశ్యులు ఉండాలి, లేకపోతే క్షత్రియులు ఉండాలి. వాళ్ళంతా సెక్రటరీ. ఇక శూద్రులు అని అంటే ఇక ఎటువంటి పనికి రాకుండా ఇక ఇంతకు ముందు మనుస్మృతి ఏదైతే చెప్తుందో ఏ విధంగా జరుగుతుంది గౌతమ్ ప్రసాద్ గారు? ఇక్కడ ప్రజాస్వామ్యం, ఓటింగ్, ఎవరు గెలిస్తే వాళ్ళు మంత్రివర్గంలో తీసుకునే రాజు గారు నేనేమంటున్నానంటే మీరు ఇది జరగదు అని మీరు అంటున్నారు. జరగడానికి చెప్పేది జరగడానికి అవకాశం ఎక్కడ? వాళ్ళు నిర్ణయించిన వాళ్ళే ఇక్కడ, వాళ్ళు నిర్ణయించిన కులాలే ఉంటారు అనే దానికి మేడం ఇక్కడ అదే విషయం చెప్తున్నాను వినండి. వాళ్ళు దానికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా పూర్తి చేసుకుంటున్నారు. మీరు వినండి, ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
అదేవిధంగా బ్యూరోక్రాట్స్, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ వింగ్స్, మొత్తం సమాజంలో వాళ్ళు చాప కింద నీరులా అన్ని వ్యవస్థల్ని మేనేజ్మెంట్ చేసేస్తున్న పరిస్థితి ఉంది. చేసేస్తారు కూడా, ఖచ్చితంగా చేస్తారు కూడా. ఇప్పుడు దానికి సుప్రీం తగ్గట్టుగా కోర్టు ప్లాన్ జడ్జిల మీద మీరు ఆరోపణలు చేస్తున్నారా? అది వాస్తవం కదా. మొన్న చంద్రచూడ్ గారు మన మోడీ గారి ఇంటికి ఎందుకు పోయినరు? మోడీ గారు ఎందుకు పోయినారు వాళ్ళ ఇంటికి? ఆయన ఏం చెప్పిండు? నాకు దేవుడు చెప్పిండు అని అన్నాడు. ఏంది? బాబ్రీ మసీదు మీద నేను ఎందుకు ఇచ్చినానంటే రాజ్యాంగము, రాజ్యాంగ విలువలు, రాజ్యాంగ జమిలీ ఎలక్షన్స్ కి సంబంధించి ప్లాన్ ఏ విధంగా వస్తుందని చెప్తున్నారు. పార్ట్ ఆఫ్ మీరు మాట్లాడుతున్నప్పుడు నేనేం మాట్లాడలేదు. ఇవన్నీ లీడ్స్ టు దానికి జమిలీ ఎలక్షన్స్ లో కూడా దానికి భాగమే, దాంట్లో భాగమే అని చెప్తున్నా. దానికి ఏంటి బేస్ ఏంటి? బేస్ ఏంటంటే ఇవన్నీ బేస్ ఉన్నాయి. ఈరోజు చంద్రచూడ్ గారి ఇంటికి నెక్స్ట్ డేనే మోడీ గారు పోయినప్పుడు ఆయన ఏం మాట్లాడిండు? బాబ్రీ మసీదు యొక్క తీర్పుని నేను ఇచ్చాను అని చెప్పేసి అంటే నాకు దేవుడు చెప్పిండు కాబట్టి ఇచ్చిన. ఎవరు చెప్తే ఇవ్వాలండి? రాజ్యాంగం చెప్తే ఇవ్వాలి. రాజ్యాంగ విలువలు దానికి అనుకూలంగా ఉండాలి. రాజ్యాంగ విలువలకు అనుకూలంగా నీ తీర్పు ఉండాలి. రాజ్యాంగ విలువలకు అనుకూలంగా నీ ప్రవర్తన ఉండాలి. కానీ దేవుడు చెప్తే నేను ఇచ్చిన అని చెప్పేసి ఇంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఎంతవరకు మేనేజ్ చేశారో మీరు అర్థం చేసుకోండి. అంతేకాదు వ్యవస్థల్ని బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది. ఫైనల్ గా మీ వాదన బీజేపీ వీళ్ళకి ఒక పొలిటికల్ వింగ్ అండి. ఎవరికి? ఆర్ఎస్ఎస్ కు పొలిటికల్ వింగ్ బీజేపీ. మొత్తం దీని వెనక నడుపుతున్నది ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ మొత్తం ఏమేం చేయాలనో, ఎన్ని రకాలుగా చేయాలనో, ఎక్కడెక్కడ చేయాలనో అన్నీ చేసుకుంటూ వస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు జమిలీ ఎలక్షన్స్ తీసుకొస్తే దేశంలో ఒకే ఎన్నిక ఉంటుంది. ఈ దేశంలో హిందూ మతమే ఉంటుంది. ఈ హిందూ మతమే ఆధిపత్యం చెలాయిస్తుంది. ఈ ఆధిపత్యం చెలాయించేసి ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలి అనేది వాళ్ళ ఒక ప్రధానమైన ప్లాన్. ఇది మేము చెప్పదలుచుకున్నది. సతీష్ గారు, జమిలీ ఎలక్షన్స్ కి సంబంధించి చర్చ అయితే జమిలీ ఎలక్షన్స్ వల్ల లాభం ఉందనా, నష్టం ఉందనా? అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి? ప్రధానంగా జమిలీ ఎలక్షన్స్ విషయానికి వస్తే ఈ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలకు కొంత బాగా ఇబ్బంది ఉంటుంది. జాతీయ పార్టీగా మేమున్నాము, బీజేపీ కూడా జాతీయ పార్టీ ఉన్నాము. ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉంటాయో ప్రాంతీయ పార్టీల మీద ఈరోజు జాతీయ పార్టీలు ఆధారపడుకొని రాజకీయాలు చేస్తున్న పరిస్థితి వచ్చింది సంకీర్ణ ప్రభుత్వం. కరెక్ట్. అయితే ఇప్పుడు పోయినసారి బీజేపీ సింగిల్ డిజిట్గా ఒక బిగ్ పార్టీ దేశంలో ఉండే, అప్పుడు ఎవరి సహకారం కూడా అవసరం లేదు. కానీ మొన్న ఏమైంది? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ, అక్కడ బీహార్లో నితీష్ కుమార్ గారు, లేకపోతే బీజేపీ గవర్నమెంట్ రాదు. ఆ రెండు పార్టీలు మాకు సపోర్ట్ చేస్తే మేము అధికారంలోకి వస్తాం. ఇది పరిస్థితి. అంటే ఒకాడికి జమిలీ ఎలక్షన్స్ అనేటివి ఒకేసారి ఎలక్షన్స్ దేశవ్యాప్తంగా జరిగితే కొంచెం ఖర్చు తగ్గుతుంది అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు ఏం చేస్తుంటాయంటే మధ్యలోనే ఒక 5-6 నెలలు ముందు వస్తుంటాయి ఎలక్షన్స్కి మళ్ళీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఫస్ట్ వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ అన్ని ఒకటేసారి జరిగాయి. ఏమైంది?